నమస్కారం అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు తమిళ చూశారు కదా. మన నేను ఎవరు కామెంట్ చేశారు అనేది కూడా ఇక్కడ డిస్ప్లే ఇస్తాను. నా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా సహోదరుడు తను కామెంట్ చేయడం జరిగింది. అక్క, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నా సమస్యని వెలుగులోకి తీసుకురాక అని. తప్పకుండా అతనికి వచ్చిన సమస్య ఏంటి, సాటి మన దివ్యాంగులు పడుతున్న బాధలేంటి అనే విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం ఒక చిన్న ప్రయత్నం చేయాలనుకుంటున్నా. ఎందుకంటే మన దివ్యాంగులు ఎంత స్ట్రగుల్ అనుభవిస్తున్నాం అనేది మనం తెలుసుకుంటే నాకు తెలియంది, తనకు తెలియంది, మీకు తెలుసుండొచ్చు. ఈ సమస్య నుంచి ఎట్లాగా బయటపడాలి అనేది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది. కాబట్టి ఈ విషయాల మీద డిస్కషన్ చేసే ముందు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే, మీకు కొంచెమైనా యూజ్ అని అనిపించినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఓకేనా? పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన కామెంటు తెలియజేయండి, ఓకేనా? ఇట్లా వచ్చిన కామెంటే ఈ సమస్య అనమాట. తమ్ముడిది గుంటూరు. అతనికి ఒక అక్క విధవరాలంట. ఇద్దరు హ్యాండిక్యాప్. చూడండి, ఒక ఇంట్లో ఇంకెవ్వరు లేరు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. ఈ ఈ వీడియో ఉంది కదా, తను ఉంటున్న ఇంటికి కరెంటు బిల్లు వచ్చిందని పెన్షన్ కట్ చేశారంట. చూడండి ఫ్రెండ్స్, సమస్య ఎట్లా ఉందో చూద్దరు. కానీ పెన్షన్ కట్ చేశారు. ఓకే, పెన్షన్ కడితే ఈ ఇద్దరు దివ్యాంగులు ఉన్నారు కదా, ఈ దివ్యాంగులు రేషన్ కార్డులో ఉన్నారు. ఇవి కట్ చేసేస్తే రేషన్ కార్డు వీళ్ళకి పని చేయాలి కదా. సరే అని సచివాలయానికి వెళ్ళారు. సరే, ఈ మార్తో వచ్చింది అంటే దీనికి మేమేం చేయలేము, మీరు ఏదో ఒకటి చేసుకోండి అని. సరే, మేమిద్దరం ఉన్నాం కదా, ఇద్దరు దివ్యాంగులు ఉన్నాం కదా, ఆ రేషన్ కార్డులో నుంచి మమ్మల్ని డివైడ్ చేయండి అని ఈ గుంటూరు అబ్బాయి అడగడం జరిగింది. మీరు సింగిల్ పర్సన్స్, మీకు డివైడ్ చేయడం తెలీదు, చేయడం రాదు, మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే అప్పుడు మేము రేషన్ కార్డు ఇస్తాము, దాంట్లోకి మిమ్మల్ని యాడ్ చేస్తాము అని. చూడక, మాకు పెళ్ళిళ్ళుగా మా బతికే మాకు భారంగా ఉంది, ఇట్లా మమ్మల్ని డివైడ్ చేస్తే మేము వికలాంగులు కాబట్టి మాకు పింఛన్లు వస్తాయి, మాకు రేషన్ కార్డు ఇవ్వండి, మేము ఉన్నాం కదా, మా వరకు ఇవ్వండి, మా ఇద్దరికి ఇవ్వండి అని వెళ్ళి అడిగారంట. అడిగితే ఇవ్వడం కుదరదు అని చెప్పారు. సమస్య ఇది. ఏం ఫ్రెండ్స్, పెళ్లి చేసుకుంటేనే రేషన్ కార్డులు ఇస్తారా, లేకపోతే ఇవ్వరా? ఇది ఎక్కడే అన్యాయము? నాకైతే అన్యాయమే అనిపిస్తుంది. ఎందుకంటే మేము బతకాలి కదా, వికలాంగులమైనా బతకాలి, తినాలి కదా, రేషన్ బియ్యము ఏదో ఒక బియ్యం. ఇప్పుడు ఆమెకు తీసేశారు, ఆమె బాధ ఆమెది. వీళ్ళిద్దరు ఉండారు కదా, వీళ్ళు కూడా హ్యాండిక్యాపే కదా, వీళ్ళకి పింఛన్లతో పాటు పింఛన్లు, రేషన్ కార్డు ఉంటేనే కదా పింఛన్లు రావాలంటే. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పాపము అతనికి మన ద్వారాగా ఏమైనా సొల్యూషన్ వస్తే బాగుంటుంది. ఉదయకృష్ణ తమ్ముడు, ఈ వీడియో చూస్తున్నట్టున్నావు, చాలా బాగా చక్కగా నన్ను సపోర్ట్ చేసి మీకు వీడియో రూపంలో చెప్పాల్సింది ఏంటంటే, ఉదయకృష్ణ తమ్ముడు ఒక క్వశ్చన్ వేశాడు. అక్క, చాలా మంది పింఛన్లు తీసేసి కొత్త పింఛన్లని 200 పింఛన్లని అంటున్నారు, ఇది చూసుకోక నువ్వు మొదలు తక్క. ఎంతమంది పింఛన్లు తీసేశారో అది బయటికి రాలేదు. ఎట్ రాలేదు? సదరం సర్టిఫికెట్ ఇవ్వలేదు కదా మనకి. కొత్త సదరం సర్టిఫికెట్ ఇస్తే కదా మనకు తెలవడానికి. కొత్త సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలి అంటే మనకి ఎన్ని పింఛన్లు తీసేసి ఉంటారో అందుకని ఇవ్వలేదు అక్క అంటున్నాడు. అయ్యుండొచ్చు, అట్లా కూడా జరుగుండొచ్చు. మనం దివ్యాంగుల మీదే ఉక్కుపాతం మోపుతున్నారేమో వీళ్ళు. ఇది ఎక్కడి అన్యాయం అసలు? ఒక పక్క రేషన్ కార్డులో పింఛన్లు లేవని, వీళ్ళు కొత్త పింఛన్లు రాలేదని, కొత్త పింఛన్లు వదలలేదని చెప్పేసి కరెంటు బిల్లు వచ్చిందని తీసేసేదేంది? ఇది ఏడో పేపర్లో చదివా, నిజంగా జరిగిందంట ఇది. ఇప్పుడు ఈ తమ్ముడు కామెంట్ పెట్టేదాకా, గుంటూరులో కామెంట్ పెట్టేదాకా నాకు తెలీదు. ఏదో వచ్చిందిలే అనుకున్నా.
మన దాకొస్తే తన దాకొస్తే ఏం చెయ్యాలక్క? మాకు పెళ్లిళ్ళు చేసుకుంటేనే రేషన్ కార్డులో అవకాశం ఇస్తారంట, లేకపోతే ఇవ్వరంట, మేము దివ్యాంగులం కదా, మాకు పింఛన్కి కావాలి అని కామెంట్ చేశారు. ఆ కామెంటు నేనే ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, మీరే చదవండి. ఫస్ట్ మీరు చదవండి. నేనేమి ఫేక్ న్యూస్లు చెప్పను, వ్యూస్ కోసం చెప్పను, ఫేమ్ కోసం చెప్పట్లా. నేను దివ్యాంగురాలని ఫ్రెండ్స్, నేను హ్యాండిక్యాప్ని. నాకు ఎట్లా ఉంటుందంటే, నా ఫ్యామిలీకి ఇట్లా జరుగుతుందనే బాధ కలిగిద్ది నాకు. దాని ద్వారాగానే నేను ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను. సరేనా? ఇక్కడ కూర్చొని ఇంతసేపు చెప్పి మళ్ళీ మీ దాకా రావాలంటే చాలా కష్టంగా ఉండిద్ది. అయినా కానీ నాకు ఇష్టం, ఎందుకంటే మీరంతా నా ఫ్యామిలీ కాబట్టి. నా దివ్యాంగుల ఫ్యామిలీకి ఏది ఎక్కడ ఏదైనా కానీ నాకు కామెంట్ చేస్తే నేను ఆ రకంగా అయినా వీడియోలు చేసి మీ దాకా తీసుకొచ్చి చిన్న ప్రయత్నం చేస్తున్నా, నా వంతు భారతిగా. ఓకేనా? ఈ తమ్ముడు బాధ చూడండి ఫ్రెండ్స్. అట్లాగే ఉదయకృష్ణ తమ్ముడు చెప్పినట్టు 200 కొత్త పింఛన్లు ఎవరికి ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు? జీవోలు వస్తున్నాయి, అవి అమలయ్యేదాకా మనం వెయిట్ చేయాలంట. ఓకేనా? సైట్ ఓపెన్ చేయలేదన్నారు. పోయిన సోమవారం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళొచ్చా, సైట్ ఓపెన్ అవ్వలేదమ్మా, మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, ఓపెన్ అయితే తప్పకుండా ఇస్తాం. ఎవరికి ఇస్తారు మేడం అని అడుగుతున్నారు. ఎవరికైతే అర్జెంటుగా ఇంకా అది లేకపోతే జరగదు అనే వాళ్ళకి ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ అంట. ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్ వీళ్ళిద్దరు చూసి కావాల్సిన సర్టిఫికెట్లు ఉండి కూడా వీళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీకు ఇస్తారు. హెల్త్ పెన్షన్స్ అయితే వదిలేశారు, 10,000 రూపాయల పెన్షన్లు వదిలేశారంట. పోయిన నెలలో కూడా వచ్చినాయి. ఎవరైనా 10,000 రూపాయల పెన్షన్లు పెట్టుకునే వాళ్ళు చక్కగా పెట్టుకునేసేయండి, మీకు ఓకే అయిపోతున్నాయి. కొత్త పెన్షన్లతో 200 పెన్షన్లతో కూడా పనిలేదు. లతా రియాలిటీ ద్వారా చెప్తున్నాను, నేను తెలుసుకునే చెప్తున్నాను. 10,000 రూపాయల పెన్షన్ శాంక్షన్ అయ్యినాయి. ఎవరైనా హెల్త్ పరమైన వాళ్ళు ఉండారో వాళ్ళు చక్కగా పెట్టుకోండి. క్యాన్సర్ అనేది డిజీజ్ కాదు కదా, హెల్త్ మన ఆరోగ్యానికి సంబంధించింది. అది కిడ్నీ, తలసేమియా ఇలాంటి అన్ని, తలసేమియా కాదు కిడ్నీ క్యాన్సరు ఇవి ఉంటాయి కదా, మన శారీరక రోగానికి సంబంధించిన డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని మీరు అప్లై చేసి ఇచ్చేసుకోండి. మీకు వదులుతున్నారు. 10,000 రూపాయల పెన్షన్ అయితే నిరభ్యంతరంగా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ కొత్త పెన్షన్తో వీటన్నిటితో పని లేకుండా మీరు పెట్టుకోండి. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అమూల్యమైన కామెంట్ చేయడం మర్చిపోవద్దండోయ్. ఓకేనా? బాయ్, ఉంటాను.